Hello everyone, I am Nokesh from Dribble IT Sri City and I am studying second year computer science engineering. సో కాంప్లెక్స్ నంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం కదా మనం. సో ఇప్పుడు లాస్ట్ లో మిస్సెలేనియస్ ఎక్సర్సైజ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ మిగిలిపోయాయి, అవి డిస్కస్ చేద్దాం. అండ్ అంతే ఈరోజు కొన్ని మంచి ఎక్స్ట్రా ప్రాబ్లమ్, కొన్ని కొంచెం గుడ్ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏ క్వశ్చన్ లో ఉన్నామంటే 12th క్వశ్చన్ దగ్గర ఉన్నాం. 12th క్వశ్చన్ మిస్సెలేనియస్ ఎక్సర్సైజ్ కంటిన్యూయేషన్ ఇది. సో 12th క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఏముంది ఇక్కడ, ఫైండ్ ద నంబర్ ఆఫ్ నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇది మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ రాసుకుందాం మనం ఇక్కడ. 1 మైనస్ ఎక్స్ మాడ్యులస్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. సో ఇందులో నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు, ఈ ఈక్వేషన్ యొక్క నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్. సో మనకేం తెలుసు, మాడ్యులస్, సో సారీ ఇక్కడ ఐ ఉంది, సో ఇక్కడ 1 మైనస్ ఐ, రైట్? ఓకే, ఇది మన క్వశ్చన్. మనకు తెలిసింది ఏంటిది, మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి అంటే సారీ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ ఐ అంటే ఏమవుతుంది, అండర్ రూట్ 1 మైనస్ ఐ స్క్వేర్. నెక్స్ట్ అండర్ రూట్ 1 మైనస్ ఐ స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్. సో పవర్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. సో దీని వాల్యూ ఏమవుతుంది, 1 ఐ స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు -1, ఐ స్క్వేర్ -1, మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1. సో అండర్ రూట్ 2 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. సో రూట్ 2 ఏమని రాయొచ్చు, 2 పవర్ 1/2, 2 పవర్ 1/2 హోల్ పవర్ ఎక్స్ అంటే 2 పవర్ x/2, 2 పవర్ x/2 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. సో బై కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమొస్తుంది, రెండు కంపేర్ చేస్తే సో బేస్ ఈక్వల్, సో పవర్స్ ఈక్వేట్ చేయొచ్చు. x/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో దీన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x వస్తుంది, అంటే 2x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు 2x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ కామన్ తీస్తే 1 మైనస్ 2. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 అయిపోతుంది, రైట్? 2x మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకు 0 ఈజ్ ద ఓన్లీ ఇంటిగ్రల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. 0 అనేది ఈ ఈక్వేషన్ యొక్క ఇంటిగ్రల్ సొల్యూషన్. సో ఎన్ని వచ్చాయి మనకు, నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడుగుతున్నాడు. సో మనకు వచ్చిన నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఓన్లీ 1. సో ఓన్లీ 1 ఈజ్ ద ఆన్సర్. సో ఇదే ఆ ఇంటిగ్రల్ సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 13. క్వశ్చన్ నంబర్ 13 లో ఏముంది ఇక్కడ, ఇఫ్ a ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఐబి ఇంటూ సి ప్లస్ ఐడి. సో ఇదంతా ఒక ఈక్వేషన్ ఉంది, ఆ ఈక్వేషన్ ఇక్కడ రాసుకుందాం. a ప్లస్ ఐబి ఇంటూ సి ప్లస్ ఐడి ఇంటూ ఈ ప్లస్ ఐఎఫ్ ఇంటూ జి ప్లస్ ఐహెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ప్లస్ ఐ క్యాపిటల్ బి. సో ఇప్పుడు ఇది షో చేయమని అంటున్నాడు, ప్రూవ్. సో ఇలాంటి క్వశ్చన్ ఉన్నప్పుడు మనం ఇంతకుముందు ఏం చేసాం, ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని బోత్ సైడ్స్ కంపారిజన్ చేస్తున్నాం, రైట్? సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. లేదంటే ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఎలా చేస్తామంటే మనం, సో దీనికి ఫస్ట్ మాడ్యులస్ అప్లై చేయాలి 2 sides. సో మాడ్యులస్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనకు ప్రూవ్ చేయమన్నది ఏంటిదంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈ విధంగా ఉంది, రైట్? సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇది చూస్తే కొంచెం మనకి ఈ రిలేషన్ లాగా అనిపించట్లేదా? సో ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ ఐబి ఉంది మాడ్యులస్, సో ఇది ఏమవుతుంది, అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, రైట్? సో ఒకవేళ మాడ్యులస్ అప్లై చేస్తే ఈ ఫామ్ లో వస్తుంది మనకు, కాబట్టి ఫస్ట్ మాడ్యులస్ అప్లై చేద్దాం. సో మోడ్ అప్లై చేస్తే ఏ ప్లస్ ఐబి ఇంటూ సి ప్లస్ ఐడి ఇంటూ ఈ ప్లస్ ఐఎఫ్ ఇంటూ జి ప్లస్ ఐహెచ్ ఇన్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ మాడ్యులస్.
సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో మోడ్ సపరేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంటుంది, మోడ్లెస్ ఆఫ్ z1 z2 అంటే మోడ్ z1 ఇంటూ మోడ్ z2, రైట్? సో ఇది ఒక ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేస్తే ఏమొస్తుంది, మోడ్ ఆఫ్ a ప్లస్ ఐబి. సో సపరేట్గా వస్తుంది మోడ్. నెక్స్ట్ c ప్లస్ ఐడికి మోడ్, e ప్లస్ ఐఎఫ్కి మోడ్, g ప్లస్ ఐహెచ్కి మోడ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఐబి మోడ్. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, సో ఇది వాల్యూ, దీని వాల్యూ ఇది, రైట్? అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ c స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ e స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ g స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుంది, అండర్ రూట్ క్యాపిటల్ A స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ B స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, సో అప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది మనకు రిజల్ట్, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఇంటూ C స్క్వేర్ ప్లస్ D స్క్వేర్ ఇంటూ E స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ ఇంటూ G స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. సో క్వశ్చన్లో అడిగింది ఏంటి మనకు, ఇదే. సో క్వశ్చన్లో ఏదైతే ప్రూవ్ చేయమని అన్నాడో ఆ వాల్యూ మనకి ఇక్కడ ప్రూవ్ అయింది, హెన్స్ ప్రూవ్డ్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఈ ఐడియా రావాలి, మాడ్యులస్ తీసుకోవాలనే ఐడియా రావాలి. ఎలా వస్తుందంటే మనకు మాడ్యులస్ తెలుసు, మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ ఐబి అంటే అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే అడిగాడో ఇక్కడ ప్రూవ్ చేయమని, అది ఈ ఫామ్ లో ఉంది కాబట్టి మనం మాడ్యులస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఈ ప్రాబ్లంలో. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఇఫ్ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది మన క్వశ్చన్ లో ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ m అని అడుగుతున్నాడు. సో m యొక్క లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో ఓకే, ఫైండ్ అవుట్ చేద్దాం ఇది. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ ని చూడగానే ఏం చేయాలంటే మనం ఫస్ట్ సింప్లిఫై చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ డినామినేటర్ లో మనకు ఇమాజినరీ టర్మ్ కనిపిస్తుంది కాబట్టి దీన్ని రేషనలైజ్ చేస్తాం. 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐ డివైడెడ్ 1 ప్లస్ ఐ. సో రేషనలైజ్ చేస్తున్నాం దీన్ని ఇక్కడ. హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1. కింద డినామినేటర్ లో a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. న్యూమరేటర్ లో 2 మల్టిప్లై అవుతున్నాయి అంటే 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్. హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే 1 ప్లస్ ఐ స్క్వేర్ ప్లస్ 2i బై 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే 1 ప్లస్ 1 2 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ 1. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఏమొచ్చింది, ఐ పవర్ m ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ 1 ఉంది మనకు, సారీ ఇక్కడ ఇంతకు ముందు 1 ఉంది, సో ఇక్కడ కూడా 1. సో ఐ పవర్ m వాల్యూ ఏమొచ్చింది మనకు 1, రైట్? సో m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఐ పవర్ ఐకి ఏ పవర్ అయితే ఉన్నప్పుడు 1 అవుతుంది అంటే ఐ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1, ఐ పవర్ 8 1, సో ఐ పవర్ 12 1. సో 4 మల్టిపుల్స్ వస్తున్నాయి, రైట్? ఇక్కడ అంటే m వాల్యూ ఏమవుతుంది 4k. k ఈజ్ సమ్ ఇంటీజర్, k బిలాంగ్స్ టు ఇంటీజర్. సో ఇక్కడ ఎన్ని వాల్యూస్ వస్తాయి మనకు, చాలా వాల్యూస్ వస్తాయి. సో ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ అని అన్నాడు, రైట్? లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ ఏమవుతుంది, పాజిటివ్ అవ్వాలండి, అది కూడా పాజిటివ్ అవ్వాలి. సో లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ అంటే 4 ఈజ్ ద ఆన్సర్, రైట్? 4 ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్. సో ఈ క్వశ్చన్ లో m వాల్యూ 4. సో ఇక్కడతో మనకు మిసెలీనియస్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది, మిసెలీనియస్ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఇంకొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం.
అంతే. ఒకసారి ఇక్కడ ఈ సమ్మరీ కూడా చూద్దాం. సో సమ్మరీలో ఏముంది, ఏ నంబర్ ఆఫ్ ద ఫార్మ్ a plus ib వేర్ a and b are real numbers is called a complex number. ఎస్, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. a plus ib అనేది కాంప్లెక్స్ నంబర్, వేర్ a is called రియల్ పార్ట్, b is called ఇమాజినరీ పార్ట్. సో ఈ విధంగా అనుకుంటున్నాం మనం, a అనేది రియల్ పార్ట్, b అనేది ఇమాజినరీ పార్ట్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, z1 is equal to a plus ib, z2 is equal to c plus id. దెన్ z1 plus z2 అంటే రియల్ పార్ట్స్ ని యాడ్ చేస్తున్నాం, అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ పార్ట్స్ ని యాడ్ చేస్తున్నాం, ఇమాజినరీ పార్ట్స్ ని యాడ్ చేస్తున్నాం. అంతే. z1 ఇంటూ z2 అంటే ఇది ఆల్రెడీ మనం మల్టిప్లికేషన్ చేసాం. సో జస్ట్ నార్మల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మల్టిప్లికేషన్, అంటే x ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 2 ఉంటే ఏ విధంగా అయితే మల్టిప్లై చేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ కాంప్లెక్స్ మల్టిప్లికేషన్ కూడా అవుతుంది. కాకపోతే లాస్ట్కి మనం సపరేట్ చేస్తున్నాం రియల్ పార్ట్ ఇంకా ఇమాజినరీ పార్ట్ని. నెక్స్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ, ఫర్ ఎనీ నాన్ జీరో కాంప్లెక్స్ నంబర్ z is equal to a plus ib, there exists the complex number. సో ఇక్కడ ఈ విధంగా కాంప్లెక్స్ నెంబర్ ఉందంటున్నాడు, డినోటెడ్ బై 1/z or z ఇన్వర్స్, కాల్డ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఈ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాన్సెప్ట్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంటే సపోజ్ z అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంటే ఏ కాంప్లెక్స్ తోటి అయితే మల్టిప్లై చేస్తే 1 అవ్వాలి మనకు రిజల్ట్, అంటే 1/z తోటి మల్టిప్లై చేస్తాం. సో ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఫర్ ఎనీ ఇంటీజర్ k, i power 4k is equal to 1, i power 4k plus 1 is equal to i. సో ఇది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. i power 4k అంటే 1. అదే విధంగా ఒకవేళ i power 4k plus 1 ఉంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే i power 4k ఇంటూ i అని రాయొచ్చు, రైట్. a power m plus n అంటే a power m ఇంటూ a power n. సో ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా 1 అయిపోతుంది, అంటే మనకు మిగిలేది i. అదే విధంగా 4k plus 2 ఉంటే ఇక్కడ ఏదైతే ఉందో అది i స్క్వేర్. సో ఈ విధంగా i వాల్యూస్ ని డినోట్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ పాయింట్ ఏంటిది, ద కాంజుగేట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నంబర్ z is equal to a plus ib డినోటెడ్ బై z బార్. సో z బార్ అంటే ఏంటిది, z బార్ అంటే కాంజుగేట్ ఆఫ్ z. కాంజుగేట్ అంటే ఏమవుతుంది, సపోజ్ z is equal to a plus ib ఉంటే దాని కాంజుగేట్ ఏంటిదంటే రియల్ పార్ట్ యొక్క సైన్ చేంజ్ చేయాలి, అంటే a మైనస్ ib. సో ఇది కాంజుగేట్. సో ఇది ఇక్కడ ఉన్న సమ్మరీ పాయింట్స్. నెక్స్ట్ మనం ఇంకొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. రైట్, ఇప్పుడు ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అని రాస్తున్నా, ఎక్స్ట్రా ప్రాబ్లం ఇది. సో ఇవి కూడా ఇంపార్టెంటే. ఫైండ్ ద మాడ్యులస్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నంబర్. సో ఫైండ్ ద మాడ్యులస్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నంబర్స్. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిదంటే మాడ్యులస్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఒకసారి రికాల్ చేసుకోండి ఈ కాన్సెప్ట్ ఏంటిది అనేది, మాడ్యులస్ ఇంకా ఆర్గ్యుమెంట్స్. సో ఫస్ట్ క్వశ్చన్ లో z ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్, క్వశ్చన్ లో ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్ -1 మైనస్ i√3. సో దీనికి ఇప్పుడు మనం మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఆర్గ్యుమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటిది, సో ఆర్గాండ్ ప్లేన్ డిస్కస్ చేసాం, రైట్. ఆర్గాండ్ ప్లేన్ అండ్ పోలరైజేషన్. సో ఆర్గాండ్ ప్లేన్ అండ్ పోలార్ రిప్రజెంటేషన్. సో ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం కదండి. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. సో చూద్దాం ఇప్పుడు ఇక్కడ. సో మనకు ఏ ఫామ్ లో ఉంటుంది పోలార్ రిప్రజెంటేషన్ అంటే z ఈజ్ ఈక్వల్ టు r cos theta ప్లస్ i r sin theta, రైట్. సో ఇది పోలార్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, దీన్ని కంపేర్ చేస్తే r cos theta వాల్యూ ఏమో -1, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది r sin theta వాల్యూ -√3, రైట్. సో r sin theta వాల్యూ -√3. సో ఈ విధంగా ఉన్నాయి మనకు వాల్యూస్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండింటిని యాడ్ చేద్దాం. సో అంటే ఇది మన x అన్నట్టు. అదేవిధంగా మన z అనే కాంప్లెక్స్ నెంబర్ x ప్లస్ iy ఫామ్ లో ఉంటే x ఏమో r cos theta, y ఏమో r sin theta, రైట్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే x² ప్లస్ y² చేద్దాం. x² ప్లస్ y² అంటే
r cos theta whole square plus r sin theta whole square is equal to, సో ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొస్తుంది, -1 హోల్ స్క్వేర్ ప్లస్ -√3 హోల్ స్క్వేర్. సో 1 + 3 4 వస్తుంది, రైట్? దీని వాల్యూ 4 వస్తుంది. సో ఇక్కడ RHS లో ఏమవుతుంది, r² cos² θ ప్లస్ r² sin² θ. r² కామన్ తీస్తే cos² θ ప్లస్ sin² θ. సో ఇదేంటిది మనకు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. సో దీని వాల్యూ 1 అయిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ నుంచి ఏమొస్తుంది, r² = 4 అవుతుంది, రైట్? సో r² వాల్యూ 4 వచ్చింది. సో దాని నుంచి r ఏమవుతుంది, r = 2. సో r వాల్యూ 2. r అంటే ఏంటిది మనకు, r ఈజ్ నథింగ్ బట్ మాడ్యులస్, రైట్? ఎందుకంటే సపోజ్ ఇప్పుడు mod z ఉంది. సో సపోజ్ z = x + iy ఉంది మన కాంప్లెక్స్ నంబర్. సో మాడ్యులస్ z అంటే ఏమవుతుంది, √x² + y², రైట్? సో √x² + y² అంటే ఏంటిది, ఇది r. దిస్ ఈజ్ మాడ్యులస్. సో ఇవన్నీ సేమ్. సో ఇక్కడ కూడా అదే ఫైండ్ అవుట్ చేసాం మనం, √x² + y². సో కాబట్టి ఇది మన మాడ్యులస్. నెక్స్ట్ ఇప్పుడు ఈ r వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. r వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంతకుముందు ఏముంది, r cos θ -1 ఉంది అండ్ r sin θ -√3 ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న వాల్యూస్ మళ్ళీ ఇక్కడ రాస్తున్నా. సో ఇప్పుడు వచ్చిన r వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. r వాల్యూ 2 వచ్చింది మనకు. సో 2 cos θ = -1, 2 sin θ = -√3. cos θ = -1/2 అవుతుంది అండ్ ఇక్కడ sin θ -√3/2 అవుతుంది. సో cos θ వాల్యూ నెగిటివ్ ఉంది అండ్ sin θ వాల్యూ నెగిటివ్ ఉంది. అంటే ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది మన θ? సో ఇది నెగిటివ్. cos అండ్ sin బోత్ వాల్యూస్ నెగిటివ్ ఉండాలి. ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ ఆర్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్ లో cos నెగిటివ్ బట్ sin పాజిటివ్, cos నెగిటివ్ sin పాజిటివ్. సో థర్డ్ క్వాడ్రంట్ లో cos నెగిటివ్ sin నెగిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్ లో sin వదిలేద్దాం, cos పాజిటివ్ ఉంటుంది. సో రెండు నెగిటివ్ ఉన్న క్వాడ్రంట్ ఏంటిదంటే థర్డ్ క్వాడ్రంట్, రైట్? సో మన θ అనేది థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది. θ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది, మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే, సో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటేనేమో ఆల్ఫా = θ. అదే ఒకవేళ సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటేనేమో ఆల్ఫా = π - θ. సో థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే ఆల్ఫా దీనికి నెగిటివ్ -π - θ. అదే ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటే ఆల్ఫా సో ఇక్కడ జస్ట్ ఎ మినిట్. సో ఇక్కడ మన θ వాల్యూ -α అవుతుంది, రైట్? సో ఇక్కడ ఇది మనం రివర్స్ రాసుకున్నాం. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడేమో θ వాల్యూ ఆల్ఫా అవుతుంది, సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు θ π - α, థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే -π - α, ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటే θ -α. సో ఈ విధంగా ఉన్నాయి మనకు θ ఇంకా ఆల్ఫా రిలేషన్స్. సో ఇప్పుడు మన θ థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి ఇప్పుడు θ -π - α. సో ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం θ వాల్యూ. సో -π- ఇక్కడ ఏమొచ్చింది మనకు θ వాల్యూ, ఇక్కడ ఏమవుతుంది, θ వాల్యూ ఇక్కడ -π/3 అవుతుంది, రైట్? యా, -60. సో sin 60 √3/2, cos 60 1/2. సో θ వాల్యూ -π/3. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకు, -2/3. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు మనం ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా అనేది ఆర్గ్యుమెంట్. క్వశ్చన్ లో మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటిదంటే మాడ్యులస్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ, ఇది మాడ్యులస్
నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేది ఆర్గ్యుమెంట్ అంటే ఆల్ఫా. సో ఇప్పుడు ఇక్కడ పై బై 3, సో ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే పై బై 3 ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఆల్ఫా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ జస్ట్ మినిట్, ఈ క్యాలిక్యులేషన్ ఇక్కడ రాంగ్ అయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ పై మైనస్ 5/3 అవుతుంది, అంటే మైనస్ 2π/3, రైట్. సో ఇది ఆర్గ్యుమెంట్. సో 2 ఏమో మాడ్యులస్, మనకు ఫైండ్ అవుట్ చేయమన్న మాడ్యులస్ ఏమో 2, అండ్ మనకు ఫైండ్ అవుట్ చేయమన్న ఆర్గ్యుమెంట్ ఏమో మైనస్ 2π/3. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు సేమ్ ఇదే టైప్ లో ఇంకొక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం, అప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది కాన్సెప్ట్. సో సెకండ్ ఏంటిదంటే, సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు -√3 ప్లస్ i ఉంది. సో ఇప్పుడు దీనికి మనం మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేద్దాం అండ్ ఆర్గ్యుమెంట్ రెండు, ఈ 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ కూడా ఫస్ట్ ఏం చేయాలంటే పోలార్ ఫార్మ్ ఏంటిది మనకు, z ఈజ్ ఈక్వల్ టు r cos θ ప్లస్ i ఇంటూ r sin θ, రైట్. సో బై కంపేరింగ్ ఏమొస్తుంది ఇక్కడ, బై కంపేరింగ్ r cos θ ఈజ్ ఈక్వల్ టు -√3 అండ్ r sin θ ఏమవుతుంది ఇక్కడ, బై కంపేరింగ్ r sin θ 1. సో ఇప్పుడు r cos θ r sin θ వాల్యూ ఉంది మనకు. ఇప్పుడు ఏం చేద్దామంటే స్క్వేరింగ్ అండ్ యాడింగ్, రైట్. స్క్వేర్ చేసి యాడ్ చేస్తే r cos θ హోల్ స్క్వేర్ ప్లస్ r sin θ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -√3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, స్క్వేరింగ్ అండ్ యాడింగ్. సో r స్క్వేర్ cos స్క్వేర్ θ ప్లస్ r స్క్వేర్ sin స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడేమో 3 అవుతుంది, 3 ప్లస్ 1, సో ఇది 4 అవుతుంది మళ్ళీ సేమ్. సో ఇక్కడ r స్క్వేర్ కామన్ తీస్తే sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఏమవుతుంది 1. సో r ఈజ్ ఈక్వల్ టు √4 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇది మాడ్యులస్. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది, సో ఫస్ట్ ఇప్పుడు ఈ 2 అనే వాల్యూని, ఈ r ఈజ్ ఈక్వల్ టు 2 అనే వాల్యూని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇందులో. సో అప్పుడు ఏమవుతుంది, 2 cos θ ఈజ్ ఈక్వల్ టు -√3, 2 sin θ ఈజ్ ఈక్వల్ టు 1, cos θ ఈజ్ ఈక్వల్ టు -√3/2, sin θ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో cos θ ఈజ్ ఈక్వల్ టు -√3/2, sin θ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇక్కడ నుంచి θ వాల్యూ ఏమవుతుంది, సో ఫస్ట్ ఇప్పుడు సైన్ పాజిటివ్ ఉంది అండ్ కాస్ నెగిటివ్ ఉంది, అంటే ఏ క్వాడ్రంటో చూద్దాం. సైన్ పాజిటివ్ అండ్ కాస్ నెగిటివ్ అంటే సెకండ్ క్వాడ్రంట్, రైట్. సో సెకండ్ క్వాడ్రంట్ లో θ ఉంది, θ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. సో అప్పుడు మనకు ఆర్గ్యుమెంట్ ఏమవుతుందంటే, ఆర్గ్యుమెంట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే ఏమనుకున్నాం పై మైనస్ ఆల్ఫా, రైట్. సో ఇది ఆర్గ్యుమెంట్ అంటే పై మైనస్ θ వాల్యూ ఎంత ఇక్కడ మనకు, సో సైన్ θ అన్నాడు, సైన్ θ 1/2 ఎప్పుడవుతుంది π/6, రైట్. సైన్ π/6 1/2 అంటే సైన్ 30 1/2. సో 30 degrees అంటే నథింగ్ బట్ π/6. సో θ వాల్యూ π/6 వచ్చింది. సో ఆర్గ్యుమెంట్ అంటే పై మైనస్ దిస్ θ అంటే పై మైనస్ π/6. సో ఏమొస్తుంది ఇక్కడ 5π/6. సో ఇది ఆర్గ్యుమెంట్. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటిదంటే సెకండ్ టైప్, కన్వర్ట్ ఈచ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నంబర్స్ గివెన్ ఇన్ పోలార్ ఫార్మ్. సో ఇది సెకండ్ క్వశ్చన్, సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇక్కడ ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటిదంటే 1 - i. సో దీన్ని ఏం చేయమంటున్నాడు అంటే పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేయమని అడుగుతున్నాడు. పోలార్ ఫామ్ అంటే ఏంటిది, ఇంతసేపు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో z ఈజ్ ఈక్వల్ టు r cos θ ప్లస్ i ఇంటూ r sin θ. సో ఇది పోలార్ ఫామ్. సో ఇప్పుడు ఇక్కడ కంపేర్ చేస్తే ఏమవుతుంది,
ఇది సపోజ్ ఇది కూడా z అనుకుంటే బై కంపేరింగ్ ఏమొస్తుంది మనకి ఇక్కడ r cos theta ఏమో 1, r cos theta is equal to 1 and r sin theta is equal to -1, right? I ఉంది, సో -1 ఉంది, సో r sin theta -1. సో ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేద్దాం. స్క్వేర్ చేసి యాడ్ చేస్తే r cos theta whole square plus r sin theta whole square is equal to 1 square plus -1 whole square. r square cos square theta plus r square sin square theta is equal to 1 plus 1. సో ఇక్కడ r square కామన్ తీస్తే 1 అయిపోతుంది, sin square theta plus cos square theta, అండ్ ఇక్కడ 1 plus 1 2. సో r వాల్యూ ఏమొస్తుంది √2, రైట్? r వాల్యూ √2 వస్తుంది, ఇది మాడ్యులస్. సో ఇప్పుడు ఈ r వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇందులో. అప్పుడు ఏమవుతుంది √2 cos theta is equal to 1, √2 sin theta is equal to -1, రైట్? సో ఇప్పుడు cos theta ఏమవుతుంది ఇక్కడ 1/√2 అండ్ ఇక్కడ sin theta -1/√2. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు కూడా సాల్వ్ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. సో cos theta is equal to sin theta వాల్యూస్ వచ్చాయి మనకు. సో ఇప్పుడు ఏ క్వాడ్రంట్ లో ఉంటుందో చెక్ చేయాలి. కాస్ ఏమో పాజిటివ్, సైన్ ఏమో నెగిటివ్, అంటే ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది? 4th క్వాడ్రంట్. కాస్ పాజిటివ్, సైన్ నెగిటివ్. సో టీటా లైస్ ఇన్ 4th క్వాడ్రంట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది ఇక్కడ 4th క్వాడ్రంట్ అన్నప్పుడు ఏమవుతుంది ఆర్గ్యుమెంట్? టీటా ఈజ్ ఈక్వల్ టు -α, రైట్? సో ఇక్కడ మనకు టీటా వాల్యూ ఏమొస్తుంది? సో సైన్ 1/√2 అంటే π/4, రైట్? 45 degrees, సైన్ 45 degrees 1/√2 అవుతుంది. సో ఇప్పుడు మనకు -α వస్తుంది, అంటే -π/4. థీటా ఈజ్ ఈక్వల్ టు -π/4, ఎందుకంటే 4th క్వాడ్రంట్ లో లై అవుతుంది మన థీటా వాల్యూ, 4th క్వాడ్రంట్ లో ఉంది. సో -π/4 ఇది కండిషన్, ఇది ఒకవేళ గుర్తుపెట్టుకోవాలనుకుంటే. సో ఇది ఆర్గ్యుమెంట్. సో ఇప్పుడు ఏంటిది మనం ఫైనల్గా ఇక్కడ ఏం చేయాలంటే 1 - i ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏంటిది 1 - i, రైట్? సో 1 - i ఈజ్ ఈక్వల్ టు r cos theta plus i r sin theta ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకు వచ్చిన r వాల్యూ అండ్ θ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? √2 cos of -π/4 plus i into √2 sin of -π/4, రైట్? సో ఇప్పుడు ఇక్కడ √2 కామన్ తీయొచ్చు. √2 కామన్ తీస్తే ఏమొస్తుంది? cos of -π/4 plus i into sin of -π/4. సో జస్ట్ లాజికల్ గానే అర్థం చేసుకోండి, ఇక్కడ జస్ట్ ఇది స్టెప్ బై స్టెప్ సింపుల్ గా ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఇది పోలార్ ఫామ్. మన క్వశ్చన్ లో అడిగింది ఏంటిదంటే కాంప్లెక్స్ నంబర్స్ ని పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేయమని అన్నాడు. సో పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలంటే సేమ్ ఇంతకు ముందు చేసినట్టే చేస్తాం. క్వశ్చన్ లో ఫస్ట్ ఈ పోలార్ ఫామ్ తీసుకొని కంపేర్ చేస్తున్నాం అండ్ స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేస్తున్నాం. సో అక్కడ నుంచి r వాల్యూ ఫైండ్ అవుట్ చేసి θ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనకు ఏ క్వాడ్రంట్ లో ఉందో కూడా తెలుస్తుంది, రైట్? ఎందుకంటే ఇక్కడ సైన్ వాల్యూ వస్తుంది మనకు అండ్ కాస్ వాల్యూ కూడా ఏదో ఒకటి వస్తుంది, పాజిటివ్, ఈదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో దాన్ని బట్టి మనం ఏ క్వాడ్రంట్ లో ఉందని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో వచ్చిన θ వాల్యూని, r వాల్యూ ఇంకా θ వాల్యూ రెండింటిని ఈ పోలార్ ఫామ్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు మనకు వచ్చేది పోలార్ ఈక్వేషన్, రైట్? పోలార్ ఫామ్ లో ఎక్స్ప్రెషన్ వస్తుంది, కాంప్లెక్స్ నంబర్ పోలార్ ఫామ్, కాంప్లెక్స్ నంబర్ ఇన్ పోలార్ ఫామ్. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇదే 1 - i అనేదే ఈ విధంగా పోలార్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తున్నాం, రైట్? నెక్స్ట్ ఇంకో టైప్ చూద్దాం, ఇంకో ప్రాబ్లం. సో ఇంకోటి ఏంటిదంటే ఇంకో క్వశ్చన్, కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ ద పోలార్ ఫామ్. సో ఇక్కడ ఇచ్చిన 2 క్వశ్చన్స్ ఏంటివంటే
1 plus 7i divided by 2 minus i whole square. ఇంకోటి ఏంటిదంటే ఇంకో క్వశ్చన్ 1 plus 3i divided by 1 minus 2i. సో ఫస్ట్ ఈ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో దీన్ని z అనుకుందాం. z is equal to 1 plus 7i divided by 2 minus i whole square. సో దీన్ని మనం పోలార్ ఫామ్ లో తీసుకురావాలి. సో పోలార్ ఫామ్ అంటే ఇంతకు ముందు చేసిన క్వశ్చన్ లో ఈ విధంగా. సో ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. డినామినేటర్ లో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఏమవుతుంది అప్పుడు 1 plus 7i డివైడెడ్, సో a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ 2 square 4 ప్లస్ i స్క్వేర్ అంటే -1 మైనస్ 4i. సో ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ 1 plus 7i డివైడెడ్, సో ఇక్కడ 4 minus 1 అంటే 3 minus 4i. సో ఇప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటిదంటే ఇక్కడ డినామినేటర్ లో ఇమాజినరీ టర్మ్ ఉంది, రైట్? డినామినేటర్ లో ఇమాజినరీ టర్మ్ ఉంది. సో దీన్ని రేషనలైజ్ చేస్తాం. ఇంటూ 3 plus 4i డివైడెడ్ 3 plus 4i. సో ఇప్పుడు ఏమొస్తుంది? డినామినేటర్ లో a minus b ఇంటూ a plus b, సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. నెక్స్ట్ న్యూమరేటర్ లో రెండు మల్టిప్లై అయిపోతాయి. సో 1 into 3 3, 1 into 4i plus 4i, 7i into 3 plus 21i, 7i into 4i plus 7 4 is 28i square. సో ఇప్పుడు ఇక్కడ ఇదేమో -1 అవుతుంది, రైట్? i స్క్వేర్ వాల్యూ -1 అంటే ఇక్కడ -28 ఉంది అండ్ ఇక్కడ 3 ఉంది. సో 3 minus 28 minus 25. నెక్స్ట్ 4i plus 21i అంటే 25i డివైడెడ్, ఇక్కడ ఏముంది 3 స్క్వేర్ 9. నెక్స్ట్ ఇక్కడ i స్క్వేర్ వాల్యూ -1, సో -4 into -1 అంటే +4. సో 9 plus 4 ఏమవుతుంది? ఇక్కడ డైరెక్ట్ 15 అని రాద్దాం. సారీ, 9 plus 4 అంటే 13. సో జస్ట్ ఎ మినిట్, ఇక్కడ 4 స్క్వేర్ అవుతుంది కదా, రైట్? సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 4i స్క్వేర్, సో 4 స్క్వేర్ 16. సో ఇక్కడ 3 స్క్వేర్ 9 -4, సో -16 ఇంటూ -1. ఇక్కడ i స్క్వేర్ -1, సో 16 into -1, సో -25 plus 25i డివైడెడ్, ఇక్కడ ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 9 plus 16 ఏమవుతుంది? 9 plus 16 25. సో ఇక్కడ 25 కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు. సో 25 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది? -1 plus i, రైట్? సో ఇదే మనకి ఇక్కడ ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్ ని సింప్లిఫై చేసి ఈ ఫామ్ లో తీసుకొచ్చాం. సో దీన్ని పోలార్ ఫామ్ లో రీప్రజెంట్ చేయాలి. సో పోలార్ ఫామ్ లో రీప్రజెంట్ చేయాలంటే మన పోలార్ ఫామ్ ఏంటిది? z is equal to r cos theta plus i into r sin theta. సో బై కంపేరింగ్ ఏమవుతుంది ఇక్కడ? బై కంపేరింగ్ r cos theta is equal to -1, r sin theta is equal to 1. సో ఇక్కడ ఏం చేస్తాం? నెక్స్ట్ మనకు తెలిసిందే. ఇక్కడ ఏం చేస్తాం? స్క్వేరింగ్ అండ్ యాడింగ్. సో r cos theta హోల్ స్క్వేర్ ప్లస్ r sin theta హోల్ స్క్వేర్ is equal to -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో r స్క్వేర్ cos స్క్వేర్ theta ప్లస్ r స్క్వేర్ sin స్క్వేర్ theta is equal to -1 హోల్ స్క్వేర్ 1 ప్లస్ 1. సో ఇక్కడ r స్క్వేర్ కామన్ తీస్తే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta 1 అయిపోతుంది, రైట్? ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ. సో ఇక్కడ r స్క్వేర్ ఇంటూ 1 is equal to 2 వస్తుంది, అంటే r is equal to √2. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యులస్. సో ఈ కాన్సెప్ట్ లో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు మీకు ఇక, ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం మనం. సో మాడ్యులస్ వచ్చింది. నెక్స్ట్ ఈ r వాల్యూని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం? r వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? √2 cos theta is equal to -1
and root 2 sin theta is equal to 1. సో ఇక్కడ cos theta ఏమవుతుంది -1/√2 sin theta ఏమవుతుంది 1/√2. సో ఇప్పుడు ఇది ఏ క్వాడ్రంట్ లో ఉందో ఫైండ్ అవుట్ చేస్తాం. సో కాస్ నెగిటివ్ ఉంది అండ్ సైన్ పాజిటివ్ ఉంది, అంటే ఏ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ రైట్. ఇక్కడేమో కాస్ నెగిటివ్, సో సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్ ఉంటుంది అండ్ కాస్ నెగిటివ్. సో ఇక్కడ మన టీటా ఉంది ఈ క్వాడ్రంట్ లో, టీటా లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. సో టీటా వాల్యూ ఫైండ్ అవుట్. సో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది, సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది ఆర్గ్యుమెంట్. సో సింపుల్, ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటేనేమో టీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. సో దీన్ని ఇక్కడ నేను లాజికల్ వేలో చెప్తున్నా గుర్తుపెట్టుకోవడానికి. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే ఏమవుతుందంటే, సపోజ్ ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది యాంగిల్, అంటే ఏం చేస్తాం, ఈ విధంగా ఉంటే ఒకవేళ యాంగిల్ టోటల్ ఎంత పై రైట్, టోటల్ 180 డిగ్రీస్ ఇది టోటల్. సో ఈ టోటల్ 180 డిగ్రీస్. సో పై మైనస్ ఈ యాంగిల్ చేస్తాం, పై మైనస్ ఆల్ఫా రైట్. సో అదే ఒకవేళ థర్డ్ క్వాడ్రంట్ లో ఉందనుకోండి, థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే ఏమవుతుందంటే జస్ట్ దీన్ని నెగిటివ్ చేయాలి, అంటే -of పై మైనస్ ఆల్ఫా. అదే విధంగా ఒకవేళ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటే, సపోజ్ ఇప్పుడు యాంగిల్ ఈ విధంగా ఫామ్ చేస్తుంది అనుకోండి, ఈ విధంగా ఫామ్ చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తుంది. సో ఇది నెగిటివ్ ఆల్ఫా ఉంది. సో ఈ విధంగా లాజికల్ వేలో గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు మన టీటా సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది, అంటే ఏమవుతుంది పై మైనస్ తీటా, పై మైనస్. సో ఇది, సో ఇక్కడ తీటా వాల్యూ ఏమవుతుంది, కాస్ సైన్ వాల్యూ 1/√2 ఎప్పుడవుతుంది π/4, 45 డిగ్రీస్. π/4 అంటే 45 డిగ్రీస్. సో పై మైనస్ π/4 ఇది ఆర్గ్యుమెంట్ వాల్యూ. సో దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 3π/4. ఇది నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్. సో ఇప్పుడు మనం అనుకున్న పోలార్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ పోలార్ ఫామ్ లో సబ్స్టిట్యూట్ చేయాలి ఆర్ వాల్యూ అండ్ తీటా వాల్యూ రైట్. సో ఆర్ ఎంత వచ్చింది మనకు, ఆర్ ఏమో √2. సో √2 కాస్ తీటా 3π/4 ప్లస్ √2 ఇంటూ ఐ సైన్ ఆఫ్ 3π/4. సో ఇది పోలార్ ఫామ్. సో ఇక్కడ ఫర్దర్ ఇంకా R2 కామన్ తీయచ్చు. సో ఇక్కడ R2 ఉంది అండ్ ఇక్కడ R2 ఉంది. సో కామన్ తీస్తే ఏమవుతుంది, కాస్ ఆఫ్ 3π/4 ప్లస్ ఐ సైన్ ఆఫ్ 3π/4. సో ఇది పోలార్ ఫామ్. ఇప్పుడు ఇది పోలార్ ఫామ్ లో ఉంది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ పోలార్ ఫామ్. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం ఈ ప్రాబ్లమ్స్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు 1 + 3i / 1 - 2i. సో ఇది లాస్ట్ ఎగ్జాంపుల్. సో 1 + 3i / 1 - 2i. సో ఇది కాంప్లెక్స్ నంబర్ z రైట్. మనం అజ్యూమ్ చేసుకుందాం z అని. సో ఇక్కడ సింపుల్, ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటిది, డినామినేటర్ లో ఇమాజినరీ టర్మ్ ఉండకూడదు. సో కానీ ఇక్కడ ఇమాజినరీ టర్మ్ ఉంది కాబట్టి దీన్ని రేషనలైజ్ చేస్తాం. 1 + 2i / 1 + 2i. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే కింద డినామినేటర్ లో ఏమవుతుంది, a - b ఇంటూ a + b, a² - b². అండ్ న్యూమరేటర్ లో యాడ్ జస్ట్ న్యూమరేటర్ లో మల్టిప్లై అవుతున్నాయి రైట్. 1 + 3i ఇంటూ 1 + 2i చేయాలి. సో 1 × 1 1, 1 × 2i 2i, 3i × 1 3i, 3i × 2i. సో 3 × 2 = 6i². సో ఇక్కడ ఏమవుతుంది, i² వాల్యూ -1, అంటే ఇక్కడ ఏమవుతుంది -6. 1 - 6 -5. నెక్స్ట్ ఇక్కడ 2i + 3i అంటే +5i డివైడెడ్ బై 1. సో ఇక్కడ 2² 4 అవుతుంది అండ్ i² అంటే మైనస్ మల్టిప్లై అయిపోయి పాజిటివ్ అయిపోతుంది రైట్. సో 2² 4, 1 + 4 అంటే ఏమొస్తుంది, -5 + 5i
బై 5. సో పైన 5 కామన్ తీస్తే ఏమవుతుంది, -1 ప్లస్ ఐ డివైడెడ్ బై 5 క్యాన్సిల్. సో -1 ప్లస్ ఐ వస్తుంది. సో ఇక్కడ ఏదైతే ఈక్వేషన్ ఇచ్చాడో, సో ఇక్కడ ఏదైతే కాంప్లెక్స్ నెంబర్ ఉందో అది దీనికి ఈక్వల్. సో ఈ ఫామ్ లో తీసుకొచ్చాం మనం రేషనలైజ్ చేసి. సో ఈ రెండు నథింగ్ బట్ సేమ్, ఈక్వల్. సో ఇప్పుడు మనం దీన్ని పోలార్ ఫామ్ లో రీప్రజెంట్ చేయాలి. సో పోలార్ ఫామ్ లో రీప్రజెంట్ చేయాలంటే z ఈజ్ ఈక్వల్ టు r cos theta ప్లస్ i ఇంటూ r sin theta. సో బై కంపేరింగ్ ఏమవుతుంది ఇక్కడ, ఇది కూడా z అన్నట్టే. సో బై కంపేరింగ్ r cos theta ఈజ్ ఈక్వల్ టు -1 and r sin theta ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఈ వాల్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తాం, స్క్వేరింగ్ అండ్ యాడింగ్. సో ఏమవుతుంది, r స్క్వేర్ cos స్క్వేర్ theta ప్లస్ r స్క్వేర్ sin స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఇక్కడ r స్క్వేర్ కామన్ తీస్తే r స్క్వేర్ ఇంటూ 1. సో sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ theta 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 అంటే 2. సో ఇక్కడ r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2, r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √2, రైట్. సో r వాల్యూ సేమ్ మళ్ళీ √2 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, సో ఈ r వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో √2 cos theta ఈజ్ ఈక్వల్ టు -1, √2 sin theta ఈజ్ ఈక్వల్ టు, ఈ క్వశ్చన్ లో ఇక్కడ ఏముంది 1. సో cos theta ఈజ్ ఈక్వల్ టు -1 బై √2, sin theta ఈజ్ ఈక్వల్ టు 1 బై √2. సో ఈ క్వశ్చన్ లో కూడా సేమ్ వాల్యూస్ వచ్చాయనుకుంటే మనకు cos theta sin theta వాల్యూ చూద్దాం. సో ఇక్కడ -1 బై 2 ఉంది. సో ఇక్కడ సో సేమ్ వచ్చాయి మనకు, సేమ్ సెకండ్ ప్రాబ్లం లో కూడా ఇక్కడ ఈ క్వశ్చన్ లోనే. సో ఇందులో అండ్ ఇందులో సేమ్ వాల్యూస్ వస్తున్నాయి మనకు. సో ఇంతకు ముందు చూస్తే ఇక్కడ cos theta -1 బై √2 ఉంది, sin theta 1 బై √2 ఉంది. సో ఇప్పుడు కూడా సేమ్ అదే వాల్యూస్ వచ్చాయి. సో నెక్స్ట్ మొత్తం మనకు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, θ ఈజ్ ఈక్వల్ టు 3π/4 అవుతుంది. దెన్ నథింగ్ బట్ z ఈజ్ ఈక్వల్ టు r cos theta ప్లస్ i r sin theta. ఇప్పుడు జస్ట్ ఇందులో సింపుల్ గా r వాల్యూ θ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అదే పోలార్ ఫామ్. సో ఇంతటితో ఈ చాప్టర్ మనకు కంప్లీట్ అయిపోయింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. Thank you all of you.